ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 తులారాశి వారికి, తులారాశిలో ఉన్నవారు ఎవరైనా అనారోగ్య బారిన పడినట్లయితే ఈ వీడియో వాళ్ళకి ఉపకరిస్తుంది. తులారాశి అయి ఉండి మీరు అనారోగ్యపరంగా అనేక దీర్ఘ రోగాలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా చూసి 1-4 సార్లు ఈ చిన్న రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉపశమనం ఉంటుంది. మీకు బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఈ వీడియోని మీ 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 మిత్రులకి వారికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు. తులారాశి అధిపతి శుక్రుడు. అయితే ఈ యొక్క జాతక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం గోచార రీత్యా గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావం వల్ల మనం ముఖ్యంగా కేతువు, శని యొక్క ప్రభావాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వ్యయ కేతువు అలాగే పంచమంలో శని యొక్క ప్రభావం వల్ల చాలా వరకు పిల్లలకి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించి కానీ, లేకపోతే వారికి లగ్నాత్తు మీ యొక్క జన్మజాతకంలో 3వ ఇంట ఉన్న గ్రహం గోచార రీత్యా వర్షఫలంలో చూసినట్లయితే 6వ ఇంట్లో మటుకి ఆ రాశి వచ్చినట్లయితే తప్పకుండా అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని చిన్న రెమెడీస్ని చేయటం వల్ల ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి? తొందరగా రికవరీ అవ్వటం ఆ హెల్త్ ప్రాబ్లమ్స్లోంచి. అదేవిధంగా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని టచ్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట, ముందు జాగ్రత్త చేయటం వల్ల. అయితే మీరు ఏం చేయాలి? మినుములు, గోధుమలు, ఎర్ర ఆవాలు, కందులు, బార్లీ ఇవి గుప్పుడు కానీ దోషుడు కానీ తీసుకొని వాటిని మీ తల చుట్టూతా అలా తిప్పేసి వాటిని పారే నదిలో వదిలేసేయండి, విసిరేసేయండి. అది పారే నది, కాలువ, మంచినీటి కాలువలో అయి ఉండాలి. అలా మీరు దాన్ని ఆ యొక్క ఇవన్నీ కూడా ఈ స్ప్రౌట్స్ని చక్కగా మామూలుగానే వదిలేయచ్చు అనమాట. అంటే మినుములు, గోధుమలు వీటిని ఏమి నానబెట్టాల్సిన పని లేదు. మామూలుగా విత్తనాల రూపంలోనే మనం వాటిని వదిలేసినట్లయితే తప్పకుండా మీ యొక్క అనారోగ్యం కూడా అలాగే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా అవి కొట్టుకుపోతాయి అన్నమాట. ఏమీ మిమ్మల్ని ఇబ్బంది చేయవు. అలాగే మీరు ఆవుకి గ్రాసం అంటే ఆవుకి గడ్డి కానీ, వాటికి ధాన్యాలు కానీ ఏదన్నా వాటికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ బాధిస్తున్నాయి అనుకుంటే మీరు కానీ రెంటెడ్లో దక్షిణ సింహద్వారంలో కానీ ఉన్నట్లయితే మటుకి తప్పకుండా ఆ ఇంట్లో నుంచి ఇల్లు మారడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వెండితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇంటి ఈశాన్యంలో పునాదిలో కానీ, పునాది అంటే మీ యొక్క ఇంటి ఈశాన్యంలో స్తంభం ఉంటుంది కదా, దాంట్లో కూడా ఒక వెండి ఇటుకను తయారు చేయించి, చిన్నది కానీ మీ స్తోమతను తగ్గట్టుగా ఇటుకను తయారు చేయించి ఆ యొక్క స్తంభంలో ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాన్ని తేనెలో ముంచి ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత ఆవు పాలతో కడిగి అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచి పూజించిన తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత దాన్ని ఒక తేనెలో అలా డిప్ చేసి దాన్ని అలా ఇన్స్టాల్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేయండి. ఇది మీరు చేయటం వల్ల చాలా వరకు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రగతి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఏదైనా అనాథ శరణాలయాలకి, తులారాశి వారు ఏదైనా అనాథ శరణాలయాలకి వంట పాత్రలు సమర్పించండి. వంట పాత్రలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ వంట పాత్రలు రాగి కానీ, ఇత్తడి కానీ ఇవ్వటానికి, అల్యూమినియం వరకు కూడా ఇవ్వచ్చు, కానీ ఇనపై మట్టికి ఇవ్వకండి. ఇనపై ఎందుకంటే మీకు శని ఫేవర్ తులారాశి వారికి ఉచ్చ స్థితి కాబట్టి అవి మనం ఇచ్చుకోకూడదు. మనకి ఏదైతే ఇబ్బందిగా ఉందో వాటినే ఇవ్వాలి. కాబట్టి రాగికి సంబంధించి కానీ, ఇత్తడికి సంబంధించిన పాత్రలని దానం చేయడం చేయొచ్చు. అలాగే ధర్మశాలలకి వాటికి కానీ మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఆవాలు, బార్లీ, పెరుగు, వెన్న, బంగాళదుంపలు రాగి పాత్రలో పెట్టి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా తులారాశి వారికి ఒక గమ్మత్తైన రెమెడీ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా
పరీక్షించిన రెమెడీ ఉపయోగపడుతుంది. మీకు ఆల్రెడీ వివాహమై ఉండి మీ భార్యకు కానీ మీకు కానీ అనారోగ్య సూచనలు బాగా ఎక్కువగా ఉంది అనిపించినట్టయితే, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లయితే తప్పకుండా కొన్ని రాగి నాణ్యాలు, కొన్ని వెండి నాణ్యాలు తీసుకోండి. అలాగే వెండి ఇటుకను కూడా తయారు చేయించుకోండి. అలాగే వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, అలాగే ఒక ఇటుకను కూడా తీసుకొని పౌర్ణమి రోజున వాటిని ఆవు పాలలో శుద్ధి చేసి కుంకుమ పువ్వు అదేవిధంగా సింధూరం తీసుకొని దాంట్లో కూడా ఉంచి ఒక చిన్న క్లాత్లో వాటన్నిటిని ఇచ్చి మీ సతీమణికి సింధూరంని తిలకాన్ని దిద్ది వారికి బహుకరించండి. వాటిని ఆమెను దాయమని చెప్పండి, వాటిని ఖర్చు చేయొద్దని చెప్పండి, ఎవరికి ఇవ్వద్దని చెప్పండి. ఆమె ఎక్కడ దాస్తుందో దాయనీయండి. ఇది చేయడం వల్ల మీకు లక్ష్మీ సమృద్ధిగా ఉండి అనేక అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక ధనయోగం వస్తుంది. ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తీరిపోతాయి. అదేవిధంగా మీరు కట్టవలసిన ఏమైనా ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో కుదవబెట్టిన బంగారం కూడా ఇడిపించడానికి ఇది ఒక అద్భుతమైన రెమెడీగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారు ఈ చిన్న చిన్న రెమెడీస్ని చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశం, ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది. శుభం భవతు మే సదాశివం.